ఒక హిస్టారికల్ సిటీకి ముఖద్వారం ఓల్డ్ గోవా. సో ఆ సిటీకి మెయిన్ ఎంట్రెన్స్ అన్నమాట. ఇది మాందోవి రివర్ నుంచి ఫస్ట్ పోర్చుగీస్ కింగ్స్ ఇక్కడికి రావాలంటే కానీ ఇటువైపు మెయిన్ ఎంట్రెన్స్. సో ఈ మనకి వెనక వైపు ఉన్న ఆర్చ్లో ఒక స్టాచ్యూ ఉంది కదా, సో ఆయన పేరు అఫోన్సో ఆల్బుక్విర్క్. సో ఫస్ట్ పోర్చుగీస్ వైస్రాయ్ అనమాట గోవాకి. అండ్ వాస్కో డి గామాతో పాటు వచ్చిన ముగ్గురు టీంలో అఫోన్సో కూడా ఒకరు. అఫోన్సో, పెడ్రో అండ్ వాస్కో డి గామా, వీళ్ళు ముగ్గురు ఫస్ట్ యూరోప్ నుంచి ఇండియాకి రావడం జరిగింది. సముద్ర మార్గాన్ని ఫస్ట్ కనిపెట్టడం జరిగింది. పోర్చుగీసు ఇండియాలో గోవాని బీజాపూర్ సుల్తాన్ నుంచి ఆక్రమించుకున్నాక సో ఫస్ట్ వైస్రాయ్గా అఫోన్సో నియమించబడ్డారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హమారా భారత్ ఎపిసోడ్ 4. మనం ఈరోజు ఉన్నాం గోవాలోని మోస్ట్ హిస్టారికల్ ప్లేస్ ఓల్డ్ గోవా. సో మనం వెనకాల వైపు చూడొచ్చు బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్. సో ఆల్మోస్ట్ 400 years ఓల్డ్ చర్చ్. అలా మనకి ఈ ప్లేస్లో 7 churches ఉన్నాయి. ఈ 7 churches వచ్చేసి ఇంతకుముందు పోర్చుగీస్ వాళ్ళు ఇండియాని రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళ క్యాపిటల్ ఓల్డ్ గోవా వెల్హా అనేసి దాదాపు 350 years రూల్ చేశారు ఇక్కడ నుంచి. వాళ్ళు తర్వాత ఇండియాని వదిలి వెళ్ళిపోయాక ఏవైతే వాళ్ళు బిల్డ్ చేసిన చర్చెస్ ఉన్నాయో వాటిని యునెస్కో టూరిజం సంస్థ ప్రపంచ వారసత్వ కట్టడాల్లో భాగంగా ఈ 7 churches ని ఇప్పటికీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఈ చర్చ్ యొక్క ప్రత్యేకత వచ్చేసి ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనేసి క్రిస్టియన్ సెయింట్. ఆయన 1552లో చనిపోయినప్పటికీ ఆయన పోర్చుగల్ నుంచి ఇండియాకి వచ్చి ఇండియా నుంచి జపాన్కి క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేసి వర్క్లో భాగంగా సో ఆయన చైనాలో ఉన్నప్పుడు ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత మలేషియా నుంచి ఇండియాకి తీసుకొచ్చి ఇప్పటికీ ఆయన దేహాన్ని పూడ్చకుండా ఈ చర్చ్లో ఇప్పటికీ మనకి చూసేలాగా ఇక్కడ ఉంచారు. సో ఈ చర్చ్ మెయిన్ ఇంపార్టెన్స్ అది. తర్వాత ఇదే కాకుండా మనం రిమైనింగ్ చర్చెస్ కూడా ఈరోజు విజిట్ చేయబోతున్నాం. కొద్దిసేపటి క్రితమే బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ ని విజిట్ చేసి రావడం జరిగింది. సో మాక్సిమం 5 to 10 minutes లో మనం కంప్లీట్ చర్చ్ ని విజిట్ చేసి వచ్చేయచ్చు అనమాట. సో ఎంత క్రౌడ్ ఉన్నా కూడా పెద్ద టైం అయితే పట్టదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఓల్డ్ గోవాలో ఉన్న అన్ని చర్చెస్లోకి బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ చాలా ఇంపార్టెంట్. సో మీకు 450 years నుంచి ఒక సెయింట్ని ఈవెన్ బరియల్ చేయకుండా ఇక్కడ ఉంచారంటే సో వీ కెన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ అనమాట. సో తర్వాత లోపల వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ అలా ఉండదు, బట్ స్టిల్ మన వ్యూవర్స్ కోసం నేను కొద్ది వరకు మేనేజ్ చేయగలిగాను. ఈ చర్చ్ తర్వాత మనం నెక్స్ట్ ఈ చర్చ్కి ఆపోజిట్ ఉన్న సెయింట్ అసిసి అనే చర్చ్కి విజిట్ చేస్తున్నాను. అండ్ ఏదైతే ఈ ఓల్డ్ గోవా ఉందో అన్ని సీజన్స్లో విజిట్ చేయవచ్చు. పనాజీకి వెరీ నియర్ బై ఉంటుంది అండ్ అట్లీస్ట్ ఒక హాఫ్ డే ఈజీగా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఓల్డ్ గోవాలో చర్చెస్ విజిట్లో భాగంగా వెనకాల వైపు చూడొచ్చు సెయింట్ ఫ్రాన్సిస్ అసిసి అండ్ సే క్యాథడ్రల్ అనేసి 2 churches ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చాలా పెద్ద కాంప్లెక్స్ ఉన్న మెయిన్ అన్ని చర్చెస్లోకి ఆపోజిట్ బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ ఈ చర్చెస్ ఉంటాయి 2. సో మీకు ఈ చర్చ్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ పోర్చుగీస్ టైంలో 460 years కింగ్స్ రూల్ చేశారు కదా. సో వాళ్ళ హిస్టరీని తెలిపే ఒక మ్యూజియం కూడా ఇందులో ఉంటుంది. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫొటోస్ ఎవరైతే రూల్ చేశారో అంటే ఏ టైంలో రూల్ చేశారనేసి ఒక డిపిక్షన్ కూడా ఉంటుంది. అండ్ మనం ఏదైనా ఒక హిస్టారికల్ సైట్కి వచ్చినప్పుడు ఆ సైట్ ఒక హిస్టరీగా తెలుసుకోగలిగితే మనం ఇంకా ప్లేస్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మనందరికీ తెలుసు వాస్కో డి గామా యూరోప్ నుంచి ఏషియాకు సీ రూట్ని కనిపెట్టారనేసి. సో వాస్కో డి గామా సెయిల్ అయింది 1498లో. సో తర్వాత దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఫస్ట్ వాళ్ళు కేరళలోని కోజికోడ్కి వచ్చారు. అలా కొచ్చిన్ కింగ్డమ్ని ఫస్ట్ బేస్ చేసుకుని 1510లో సో గోవాని బీజాపూర్ సుల్తాన్ నుంచి పోర్చుగీస్ వాళ్ళు అక్వైర్ చేసుకోవడం జరిగింది. సో అప్పుడు బీజాపూర్ సుల్తాన్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న సిటీనే ఓల్డ్ గోవా. సో పోర్చుగీస్ వాళ్ళ క్యాపిటల్గా చేసుకుని ఆల్మోస్ట్ 460 years రూల్ చేసింది. కానీ ఈ సిటీ 18th centuryలో మలేరియా అండ్ ప్లేగ్ అనే ఎపిడమిక్ సేమ్ లైక్ కోవిడ్ లాగా ఆ టైంలో కూడా రావడం వల్ల
సో అప్పుడు 2 lakhs దాకా ఉన్న పాపులేషన్ ఒక్కసారిగా తగ్గిపోయింది. తర్వాత దానివల్ల ఓల్డ్ గోవా నుంచి ఇప్పుడున్న పనాజీకి పోర్చుగీస్ వాళ్ళు క్యాపిటల్ ని మూవ్ చేయడం జరిగింది. సో అలా ఓల్డ్ గోవా నుంచి పనాజీ న్యూ క్యాపిటల్ అయింది. సో ఈ హిస్టరీని కానీ తెలుసుకోగలిగితే, ఇప్పుడు ఇక్కడికి ఈ టూరిస్ట్ సైట్ కాబట్టి ఎవ్రీ రిలీజియన్ టూరిస్ట్ వస్తారనమాట. హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ ప్రతి ఒక్క రిలీజియన్ వాళ్ళు వస్తారు కాబట్టి. సో బట్ హిస్టరీ తెలుసుకోగలిగితే ఇంకా మీ విజిట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ చర్చ్ పేరు సెయింట్ సెజాటన్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ 7 చర్చెస్లో ఈ చర్చ్ కూడా ఒకటి. మాందోవి రివర్ పక్కనే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ చర్చ్. మనం టోటల్గా ఓల్డ్ గోవాలో ఉన్న అన్ని చర్చెస్ని విజిట్ చేసేసి ఇక్కడికి ఇదివరకే చెప్పాను కదా, పక్కనే మాందోవి రివర్ ఉందనేసి. సో మాందోవి రివర్ దగ్గరికి వచ్చాం. మనం చూడొచ్చు రివర్లో ఉన్న ఐలాండ్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా అన్డిస్టర్బ్డ్. ఈవెన్ ఇక్కడ గవర్నమెంట్ బ్రిడ్జెస్ కూడా కన్స్ట్రక్ట్ చేయలేదు, నేచర్ని డిస్టర్బ్ చేయలేదు. ఐలాండ్ టు ఐలాండ్ పీపుల్ మూవ్మెంట్ కోసం కూడా గవర్నమెంట్ ఇక్కడ ఫెరీస్ని నడుపుతూ ఉంటుంది. సో ఎవరైనా వేరే ఐలాండ్కి వెళ్ళాలంటే సో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫెరీస్ని యూజ్ చేయాలి. అండ్ మాందోవి రివర్లో ఇక్కడ కొద్దిసేపు ఎవరైనా టూరిస్ట్ వచ్చి స్పెండ్ చేయడానికి కూడా ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ ఎవరైనా ప్రైవేట్ యాట్ కానీ బోట్స్ ఇట్లా తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది. ఓల్డ్ గోవా బోట్ జెట్టి చాలా ఫేమస్. ఇక్కడ నుంచి మనం యాట్ రైడ్స్ కూడా తీసుకోవచ్చు. మాందోవి రివర్లో ఆల్మోస్ట్ 1-2 hours బర్త్డే పార్టీస్ కానీ లేకుంటే ఇట్లా డిఫరెంట్ కార్పొరేట్ మీటింగ్స్ కానీ అన్నిటికీ యాట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ విజిట్తో నేను ఓల్డ్ గోవా బ్లాగ్ని ముగిస్తున్నాను ఈరోజు. ఈ వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం.